సేను తీసుకొచ్చిన వీడియో చూపించి ఆనంద్ తప్పు చేయలేదని సునందకు తెలియజేసి ఆనంద్ ఇంటికి తీసుకొచ్చిన ఆదిత్య షాక్ లో జీవన ఇంకా సునంద అలేఖ్య ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆనంది ఇంకా ఆదిత్య ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడుకున్నారు. ఆదిత్య అయితే అసలు ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే, ఎలా నిలబడ్డాను అంటే కారణం నువ్వే ఆనంది, కానీ చివరికి నువ్వే నాకు బాధ కలిగించే పనులు చేశావు. నువ్వు ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అంటాడు. ఆ తప్పు నువ్వు చేయలేదని నిరూపించుకో ఆనంది, నిరూపించుకో అంటూ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఆనంది అయితే ఆలోచనలో పడుతుంది. అవును, ఎన్నో ఎన్నో విషయాల్లో నేను తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకోగలిగిన నేను ఈ ఒక్క విషయంలో ఎందుకు నిరూపించుకోలేను? నేను చెయ్యని ఫోన్ కాల్ ని నేనే చేశానని చెప్పి ఎవరు సునంద గారికి కాల్ చేసి చెప్పారో తెలీదు. మరి అటువంటప్పుడు వాళ్ళెవరో ఏంటో తెలుసుకుని ఆదిత్య గారికి చెప్తే నేను తప్పు చేయలేదని చెప్పి ఆయన నమ్ముతారు కదా. అప్పుడు ఆటోమేటిక్ గా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, నా భర్తతో నేను నా జీవితాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించుకోవచ్చు కదా అనుకుంటుంది. ఇంకా అలా అనుకున్న తర్వాత ఆల్రెడీ సీను మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి సింహాద్రి ఆనంద్కి చెప్పాడు. సో ఆనంద్ ఆ విషయం గుర్తు తెచ్చుకుని శ్రీనుకి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మడి అని చెప్పనంటే, ఎంతవరకు వచ్చింది నీ వేట అని అంటే, దేని గురించి మాట్లాడుతున్నావు అమ్మడి అనగానే, అదే నా పేరుతో ఫోన్ చేసి మీడియా వాళ్ళని శ్రీతన్ పెళ్లి దగ్గరికి పంపించిన వాళ్ళు ఎవరు అని చెప్పి వేటాడుతున్నావట కదా అని అనగానే, అవునమ్మడి వేటాడుతున్నాను, దగ్గర దాకా వెళ్ళాను. ఒక రిపోర్టర్ ద్వారా ఇది మొదలయ్యింది ఒక ఛానల్లో అని చెప్పి చెప్పారు. ఆ ఛానల్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాను అని అంటాడు. ఏ ఛానల్ వాళ్ళు అని చెప్పి చెప్తే, ఇక అప్పుడు సీను అయితే ఆ ఛానల్ పేరు చెప్తాడు. వాళ్లేలే ఇలాంటి చెత్త న్యూస్లు వేసేది. సరే, రేపు నేను కూడా నీతో పాటు వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అంటుంది. నువ్వొస్తావా అమ్మడి? ఇంకా నువ్వొస్తే ఆలస్యం ఎందుకైతుంది? ఖచ్చితంగా దొరకబుచ్చుకుంటాం, పా రేపు పొద్దున్నే నేను నీ దగ్గరకు వస్తాను అని చెప్పానంటాడు. ఇక తర్వాత రోజున అందరూ ఆఫీస్కి వస్తారు. ఆనంది మాత్రం రాదు. ఏంటి ఆనంద్ ఇంకా రాలేదా అని అడుగుతాడు ఆదిత్య. లేదు, ఇంకా రాలేదు సార్ అని చెప్పి అలేఖ్య చెప్తుంది. దాంతో ఇక ఏమైంది, ఎందుకు రాలేదు అని ఆనందికి ఫోన్ చేస్తాడు. ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎవరికి చేయాలి? ఎందుకంటే ఆనంది ఒక్కతే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎంతసేపటికి ఆనంద్ దగ్గర నుంచి కాల్ రాదు, కాల్ లిఫ్ట్ చేయదు. ఇక వెంటనే పూజారి గారికి ఫోన్ చేస్తాడు ఆదిత్య అయితే. చెప్పు బాబు అని చెప్పని అంటే, ఆనందిని మీరు అక్కడ గుళ్ళో వాళ్ళతో మాట్లాడి ఆ గదిలో ఉంచారు కదా అంటే, అవును బాబు అని అంటాడు. వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేసి ఆనంది ఉందేమో కనుక్కోండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని అంటే, అవునా బాబు ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పేసేసి ఇంకా అక్కడున్న పూజారికి ఫోన్ చేసేసరికి అతను వెళ్లి చూస్తే గది తాళం వేసిందని, కానీ లోపల ఫోన్ మోగుతోందని చెప్తాడు. దాంతో ఇక ఆదిత్య ఫోన్ మర్చిపోయి వెళ్ళిందా లేక వదిలేసి వెళ్లిపోయిందా? నువ్వు నిరూపించుకోగలిగితే నిన్ను నేను నా ఇంటికి తీసుకెళ్లిపోతాను అన్నాను, క్షమిస్తాను అన్నాను. మరి ఆ పని మీద వెళ్ళిందా లేక ఇదంతా ఎందుకొచ్చింది అంటూ నాకు దూరంగా వెళ్లిపోయిందా? ఏం జరిగింది? ఆనంది ఫోన్ మర్చిపోవటం అనేది జరగదు, కానీ ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తూ ఇక ఆదిత్య అయితే ఆనంది కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు తీసుకువెళ్లి ఏ ఫైల్ ఇచ్చినా కూడా చూడడు. అలేఖ్య 3 సార్లు వెళ్తుంది. అది నీతో కొంచెం మాట్లాడాలి అని ఒకసారి, అది కాఫీ తీసుకో అని ఒకసారి, అది ఈ ఫైల్ చూడు అని ఒకసారి, ఇలా వెళ్తూనే ఉంటుంది. అప్పుడు ఆదిత్య ఒక పాయింట్ లో, అలేఖ్య నువ్వెందుకు ఇన్నిసార్లు వచ్చావు అని అంటాడు. ఏమీ లేదు అది, కాసేపు నీతో మాట్లాడాలనిపించింది అనగానే, కానీ నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను. అండ్ ఇంకొక విషయం, నీకు నాకు మధ్య పర్సనల్స్ అంటూ ఏమీ లేవు. నువ్వు నాతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆనందిని ఇక్కడ ఉండేలా చూడు. ఆనంద్ లేకుండా నువ్వు నాతో పర్సనల్ గా ఏమి మాట్లాడద్దు. ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్, సో దాని గురించి అయితే నువ్వు ఒంటరిగా ఉన్నా మాట్లాడొచ్చు అని అంటే, అదేంటి అది, నీతో నేను పర్సనల్ గా మాట్లాడే హక్కు కూడా నాకు లేదా అంటే, నో అలేఖ్య, ఎలా ఉంటుంది? యు ఆర్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్, యు ఆర్ నాట్ మై లవర్ అండ్ యు ఆర్ నాట్ మై వైఫ్. సో ఈ ముగ్గురు కానప్పుడు నీకు నాకు మధ్య పర్సనల్స్ ఉండవు అని అంటే, ఐఎమ్ యువర్ ఎక్స్ లవర్ అది అని అంటే, అది ఎక్స్ గానే మిగిలిపోయింది. సో నువ్వు అక్కడే ఆగిపోవాలేఖ్యా, మళ్లీ ఆ గీత దాటి యువతలకి రావాలి అని మాత్రం చూడకు అని అంటాడు ఆదిత్య అయితే.
ఇక అలేఖ్య చిరాగ్గా బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య అక్కడి నుంచి బయలుదేరి తన మనసు ఆగక ఏ గుడి దగ్గర అయితే ఆనంది ఉంటుందో అక్కడికి వెళ్తాడు. వెళ్లేసరికి అక్కడ ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఆనంది ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఆదిత్య చేసినప్పుడు మోగుతుంది. ఇక ఆనంది రాదు. ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో వెళ్ళింది, ఏమైనా చెప్పిందా అని పూజారిని అడిగితే పొద్దున తన దోస్త్ అంట ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు, తనతో పాటు వెళ్ళింది అనగానే దోస్తా అంటే సీనునా అని ఫోటో చూపిస్తాడు. ఇతనే వచ్చాడు శ్రీను అని చెప్పిందా అంటే అవును ఇతనే వచ్చింది అని చెప్తాడు. సరే అయితే అని శ్రీనుకి కాల్ చేస్తే ఇదేంటిది ఆదిత్యబాబు నాకు కాల్ చేస్తుండా మడి అని అనేసరికి ఆయన నాకు చేసి ఉంటారు, నేను ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చిన, లిఫ్ట్ చేసి ఏందో మాట్లాడు అని అంటే ఇక వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి ఆదిత్యబాబు అంటాడు. ఎక్కడున్నావు సీను అనగానే మీడియా ఆఫీస్ కి దగ్గరలో ఉన్నానా ఆదిత్యబాబు అంటాడు. ఏ మీడియా ఆఫీస్ అని చెప్పని అనగానే వాళ్ళు వెళ్తున్న మీడియా ఆఫీస్ పేరు చెప్తాడు. దాంతో ఆనంది నేను చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా ఈ రోజు ఈ ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ తీసుకొచ్చేస్తుంది అని అనుకుంటూ ఇక ఆ ఆదిత్య అయితే వెంటనే సరే అయితే ఒకసారి ఆనందికి ఫోన్ ఇవ్వు అని చెప్పని అంటాడు. ఇదిగో ఇస్తున్నా అంటూ ఇక ఆనంది చేతికి ఫోన్ ఇస్తాడు. చెప్పండి ఆదిత్య గారు అని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అనగానే మీరు నాకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయనీకి వెళ్తున్నా అని అంటుంది. నువ్వు తప్పు చేయలేదని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు అంత కంగారుగా పరిగెత్తాలి అంటే నా నమ్మకం నాది. ఇన్నాళ్ల సంధి నేను తప్పు చేయలేదని చెప్తూనే ఉన్నా. అది నా నమ్మకం కాబట్టి, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. కానీ ఇన్నాళ్ల సంధిలో ఒక్కసారైనా నేను తప్పుపడతాను ఆనంది, జరిగిందేంటో నేనే తెలుసుకుంటాను అని అన్నారా? అనలేకపోయిరు కదా. పైపెచ్చు నువ్వే నిరూపించుకో, అప్పుడు నువ్వే తప్పు చేయలేదని నేను అందరికీ గర్వంగా చెప్తాను అన్నారు. భార్య బాధ్యత భర్తది కాదా? భార్యకి ఇబ్బంది వస్తే భర్త పట్టించుకోడా? భార్య కష్టంలో ఉంటే భర్త నేనున్నానని చెప్పి చెయ్యందించడా? ఏంటో సర్లేండి, మీకు కావలసిన ప్రూఫ్స్ తోటే నేను తిరిగి వస్తాను అంటే ఆనంది నేనిప్పుడు గుడి దగ్గరకు వచ్చాను, నువ్వు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయావు అంటూ ఉంటే అవును నేను కావాలనే వదిలేసి వెళ్ళిపోయా. ఎందుకు? తీసుకెళ్లిన దగ్గర నుంచి ఏవో ఒక ఫోన్స్ వస్తూనే ఉంటాయి, కానీ అలా వచ్చే ఫోన్స్ ని నేను అస్సలు అటెండ్ చేయొద్దు అనుకుంటున్నాను, అసలు నాకు ఇష్టమే లేదు అని చెప్పేసి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది నీకు అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇంకీలోపు మీడియా ఆఫీస్ రావడంతో ఆనంది ఇంకా శ్రీను ఇద్దరు కూడా మీడియా ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్లి కలిసినటువంటి పర్సన్ ద్వారా ఎవరు అసలు కాల్ చేశారు, ఎవరు ఆ ఫోన్ లిఫ్ట్ చేశారు, ఎవరు ఆ యొక్క న్యూస్ ని ఆ విధంగా స్ప్రెడ్ చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదంతా కూడా వెనకుండి జీవన నడిపించిన ప్లాన్ అని చెప్పని అర్థం చేసుకుని ఒక్కసారిగా ఇక చాలా కోపం తెచ్చుకుంటాది ఆనంది. అయితే సరే ఆ వీడియోని నాకు ఇవ్వండి, ఆ ఆడియో టేప్ నాకు ఇవ్వండి అని చెప్పి అది తీసుకుని డైరెక్ట్ గా ఆదిత్యని ఆఫీస్ కి రమ్మని సీను ఫోన్ నుంచి ఫోన్ చేసి ఆఫీస్ దగ్గరకు వస్తుంది. ఆదిత్య ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఆది ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అలేఖ్య అంటే బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పని వెళ్ళిపోతాడు. ఈలోపు సునంద తన్నైతే లిమిట్స్ లో ఉండమన్నావు, మరి నాకేం చెప్తావు, ఎక్కడికి వెళ్ళావు అని అంటే నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పేసేసి నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలు తీసుకురావడానికి వెళ్ళింది, అందుకే నేను తన కోసం వెతుక్కుంటూ వెళ్ళాను అంటే ఏంటది నా భార్య అంటూ ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే నాకున్న భార్య ఎవరమ్మా, ఆనందియే కదా అని అనేసరికి లోపు ఆనంది సీను వస్తారు. రావడంతో ఆదిత్య చేతిలో ఫోన్ పెడుతుంది. అందులో ఆడియో టేప్ ఇంకా వీడియో రెండు ఉంటాయి. ఆ వీడియోలో క్లియర్ గా మీ పేరు జీవన అన్నారు, మరి జీవన గారు అని చెప్పనంటే కాదు నా పేరు ఆనంది అని చెప్పనంటున్నారు, ఆనంది పేరుతోనే టెలికాస్ట్ చేయమంటున్నారు, రేపేదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరే ఫేస్ చేయాలి మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటే ఓకే నో ప్రాబ్లం నేనే ఫేస్ చేస్తాను, సరేనా మీరైతే ఆనంది పేరుతో టెలికాస్ట్ చేయండి అని చెప్పి జీవన చెప్తున్న మాటలు అక్కడ అందరూ వింటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. ఏంటిది, ఎంతలా జాగ్రత్త పడినా కూడా ఎలా తెలిసిపోయింది అనుకుంటూ ఉంటుంది. ఇక సునందకి కోపం వచ్చి జీవన చెంప పగలగొట్టి ఆనందిని ఇంటికి తీసుకురాది అని చెప్పేసి ఇక సునంద అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.